నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని పానికేశ్వర స్వామి ఆలయ పూర్వ చరిత్రను ఆలయ పురోహితులు వివరించారు. అలాగే శివరాత్రి సందర్భంగా పానికేశ్వర స్వామి వారికి పార్వతీదేవికి లోక కళ్యాణార్థం వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. శివరాత్రి తర్వాత 3వ రోజు ఆలయ ఆవరణంలో భక్తులకు అన్నదానం, బండ తిరునాళ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. విష్ణువర్ధన మహారాజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే కాలంలో, ఇది చోళరాజుల పరిపాలన కాలంలో విష్ణువర్ధన మహారాజు ఈ పాణ్యం గ్రామం, పాణ్యం మండలంలో ఉండే సువిశాలమైన ప్రదేశాన్ని పరిపాలించే సమయంలో, అప్పుడు మహమ్మదీయుల దండయాత్రల కాలంలో మహమ్మదీయులు ఈ దేశాన్ని దండయాత్ర చేసినప్పుడు యుద్ధానికి విష్ణువర్ధన మహారాజు యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు తన భార్య అప్పటికి గర్భవతిగా ఉండింది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన మహారాజు గారు యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి యుద్ధం చేసుకొని తిరిగి వచ్చేసరికి 15 సంవత్సరాల గడువు ముగిస్తుంది. 15 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత ఆ భార్యకు ఒక కూతురు జన్మించింది. ఆ కూతురు విష్ణువర్ధన మహారాజు గారి పడక గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడు మహారాజు గారు తన భార్య అనుకొని తన కూతురును పట్టుకుంటారు. ఆ పట్టుకోవడం వల్ల నేనేదో తప్పు చేశాను అని చెప్పేసి దాని మీద ఒక సభ ఏర్పాటు చేస్తే, ఆ విష్ణువర్ధన మహారాజు గారు తన కూతురును పట్టుకున్నారు కాబట్టి అందుకు కానీ దండనగా చేతులు పానీయములు అంటే చేతులను ఖండించమని చెబుతారు. ఆ చేతులు ఖండించడం వల్ల ఆయన రాజుగా దేశాన్ని పరిపాలించడానికి పనికిరాడు కావున, అప్పుడు ఇక్కడ పాణ్యం గ్రామంలో ఇది పూర్వం గుడి, అప్పుడు ఇది పుట్టగా ఉండింది. అప్పుడు ఇక్కడ పుట్టలో పాములు నన్ను కుట్టేసి నన్ను చంపేయండి అని చెప్పి వేడుకుంటారు. ఆ వేడుకోవడం వల్ల రాత్రి కలలో ఇక్కడ స్వామివారి విశిష్టత ఉంది, ఈశ్వరుని విశిష్టత ఉంది. అందుకని చెప్పి ఆ నిద్రలో తెల్లారి లేచేసరికి 2 చేతులు రావడం జరుగుతుంది. ఆ రావడం వల్ల ఇక్కడ చాలా విశిష్టమైనది ఉన్నదని చెప్పి పానీయములు అని అంటే కర్రములు, ఎందుకంటే చేతులు ఖండించిన తర్వాత రాజుగా పనికిరాడు కావున, అప్పుడు రాజుగా పనికిరాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి వేడుకోవడం వల్ల ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఇప్పుడు ఈశ్వరునికి కింద కూడా పుట్ట ఉంటుంది. ఆ పుట్టను ఈ శివునిగా భావించి అక్కడ శివుడి ప్రతిష్ఠ చేస్తే మీరు అనుకున్నది శుభాలు జరుగుతాయి అని చెప్పి అప్పుడు ఆ విష్ణువర్ధన మహారాజు గాలిగోపురం కట్టించి ఇక్కడ శివుని ప్రతిష్ఠ చేసి ఈ ప్రాకారాన్ని నిర్మించడం జరిగినది. ఇది పానికేశ్వర స్వామి చరిత్ర. పానీయములు అని అంటే కరములు, చేతులు ఖండించడం వల్ల పానికేశ్వరుడు అయినాడు. అందుకు ఈ గ్రామం పేరు కూడా పానికేశ్వర స్వామి గ్రామం పేరు మీదనే పానీయం అని వచ్చింది. వాడుక కాలంలో పాణ్యం గ్రామంగా పిలువబడుతున్నది. ఇప్పుడు కూడా ఈ పాణ్యం గ్రామంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో శివుడికి విశేష అభిషేకములు, స్వామివారికి కళ్యాణము, పానికేశ్వర స్వామికి పార్వతీదేవికి కళ్యాణం జరుగుతున్నది. రాత్రి లింగోద్భవం అయిన తర్వాత కళ్యాణం అనంతరం మరుసటి రోజు విశేష పూజలు జరిగిన తర్వాత 3వ రోజు అమావాస్య రోజు కళ్యాణం జరిగిన 3వ రోజుకు శివరాత్రి తిరునాళ ఉంటుంది. ఇక్కడ బండ తిరునాళ అని చెప్పి విశేషంగా జరుగుతుంది. బండ తిరునాళ రోజు అన్నదాన కార్యక్రమములు, మనకు ప్రత్యేక దర్శన కార్యక్రమాలు అన్నీ నిర్వహించబడటం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు తిరునాళ రోజు ఉత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి కార్తీక మాసంలో కూడా నెల మొత్తము స్వామివారికి విశేష అభిషేకములు, ప్రతి సోమవారము శుక్రవారము విశేష అభిషేకములు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ పానికేశ్వర స్వామికి నిత్యాభిషేకము, నిత్య నైవేద్యము, ధూపదీప నైవేద్యములు కూడా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది.